వెండితెరపై కోట్లాది మందిని నవ్వించి తన నటన ద్వారా అలరించి ఆకట్టుకున్నటువంటి ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్కి ఊహించని షాక్ తగిలింది. రాజ్పాల్ యాదవ్ కన్నీటితో ఇప్పుడు తీహార్ జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకే ఒక్క సినిమా రాజ్పాల్ యాదవ్ తలరాతను మార్చేసింది. కమెడియన్గా తాను ఎన్నో సినిమాల్లో నటిస్తూనే 2010 సంవత్సరంలో దర్శకుడిగా మారి స్వీయ నిర్మాణంలో రాజ్పాల్ యాదవ్ అతాపతా లాపతా అనేటువంటి ఒక సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల రూపాయల మేర అప్పు చేయడం జరిగింది. ఆ 5 కోట్ల రూపాయల అప్పు వడ్డీతో కలిసి 9 కోట్లయింది. అయితే ఆ 9 కోట్లను చెల్లించడంలో రాజ్పాల్ యాదవ్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వారికి ఇతను కొన్ని ఎంటీ చెక్కులను ఇవ్వడం జరిగింది. చెక్ బౌన్స్ కేసుగా ఇప్పుడు వాళ్ళు కేసు నమోదు చేయడంతో రాజ్పాల్ యాదవ్ ఇతని జీవితం అయితే అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కన్నీళ్లతో తీహార్ జైలుకు స్టార్ కమెడియన్ ఒకే ఒక సినిమా తలరాతను మార్చేసింది. వెండి తెరపై కోట్ల మందిని నవ్వించినటువంటి రాజ్పాల్ యాదవ్కి ఊహించని షాక్ తగిలింది. 2010లో ఆయన దర్శకత్వం వహించిన అతాపతా లాపతా సినిమా కోసం తీసుకున్నటువంటి 5 కోట్ల రూపాయల అప్పు వడ్డీతో కలిపి 9 కోట్లకు చేరడంతో కోర్టు సీరియస్ అయింది. గడువు ఇవ్వడాన్ని తిరస్కరిస్తూ న్యాయస్థానం లొంగిపోవాలంటూ ఆదేశించడంతో కన్నీళ్లతో తీహార్ జైలుకు వెళ్లారు రాజ్పాల్ యాదవ్. స్టార్ అయినా చట్టం ముందు ఒకటేనని మరోసారి రుజువైంది. అసలు ఎవరు రాజ్పాల్ యాదవ్ మీద కేసు నమోదు చేశారో, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి కనుక మనం పూర్తి వివరాల్లో కనుక వెళ్తే, చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ కొంతకాలంగా సతమతం అవుతూ ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు తీహార్ జైలు అధికారుల ముందు ఆయన లొంగిపోయారు. ఈ నెల 2నే సరెండర్ కావాలని న్యాయస్థానం ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో గడువు పెంచాలంటూ ఆయన కోర్టుని కోరారు. దాన్ని తప్పుపట్టినటువంటి హైకోర్టు లొంగిపోవాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత ఈ తీహార్ జైలు అధికారుల ముందు రాజ్పాల్ యాదవ్ లొంగిపోయారు. అసలు ఏం జరిగిందనేది కనుక చూస్తే, రాజ్పాల్ యాదవ్ ఆయన భార్యపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెక్ బౌన్స్ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్నటువంటి అప్పు తిరిగి చెల్లించకపోగా వారిచ్చినటువంటి కొన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయంటూ సదరు సంస్థ వారి మీద ఫిర్యాదు చేసింది. ఢిల్లీ మ్యాజిస్ట్రేట్ కోర్టు రాజ్పాల్ దంపతులను 2018లో దోషులుగా తీర్చి నటుడికి 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. 2019లో సెషన్స్ కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ రాజ్పాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ శిక్షపై 2024లో తాత్కాలిక స్టే ఇస్తూ రాజీ పడాలని సూచించింది. ఫిర్యాదుదారుడికి డబ్బు తిరిగి చెల్లిస్తామని నటుడు కోర్టుకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడంతో తాజాగా తుది ఆదేశాలను అయితే జారీ చేసింది. ఈ రాజ్పాల్ యాదవ్ కనుక చూసుకున్నట్లయితే హంగామా, షాదీ సే పహలే, అలాగే భూల్ భులయ్యా, డ్రీమ్ గర్ల్ 2, బేబీ జాన్ తదితర హిందీ చిత్రాల్లో కమెడియన్గా రాణించిన రాజ్పాల్ కిక్ 2 ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులయ్యారు. మరాఠీ, భోజ్పురి, పంజాబీ, బెంగాలీలో ఎన్నో భాషల్లో ఆయన నటుడిగా యాక్ట్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి. అయితే రాజ్పాల్ యాదవ్ నిజంగా ఒకే ఒక సినిమా ఆయన తలరాతనైతే మార్చేసింది. కమెడియన్గా మంచి బిజీగా ఉండి 4 రాళ్ళు వెనకేసుకున్నటువంటి రాజ్పాల్ యాదవ్ ఆ తరువాత తానే స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కించాలనుకోవడం, ఆ సినిమా కోసం 5 కోట్ల రూపాయల మేర అప్పు చేయడం, ఆ 5 కోట్ల రూపాయల అప్పు వడ్డీతో కలిసి 9 కోట్లు అవ్వడం, అవి చెల్లించడంలో రాజ్పాల్ యాదవ్ ఇబ్బందులను ఎదుర్కోవడం, ఆ తర్వాత కొంత సమయం ఇచ్చినటువంటి అప్పిచ్చిన వారు వీరి మీద కేసు నమోదు చేయడం, చెక్ బౌన్స్ కేసు ఇతని మీద నమోదు అవ్వడం, ఆ తర్వాత కోర్టు ఇతనికి 6 నెలలు శిక్ష విధించడం, దాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు కూడా తాత్కాలికంగా తొలుత స్టే ఇచ్చి డబ్బులు తిరిగి ఇవ్వమని రాజీ కుదుర్చుకోమని వారికి చెప్పడం, డబ్బులు తిరిగి ఇవ్వడంలో రాజ్పాల్ యాదవ్ నిజంగా విఫలమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన తీహార్ జైలుకి కన్నీటితో వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురైంది. నిజంగా రాజ్పాల్ యాదవ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అయ్యో
మా అభిమాన నటుడికి ఈ పరిస్థితి ఎదురైంది అంటూ కూడా వారు బాధపడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.